మీరు మాట్లాడుకోవాలంటే మాట్లాడకూడదు. ఇక్కడికి వచ్చినాక మీటింగ్ అంటే ఓన్లీ మీటింగ్లోనే ఉండాలి. ఓకేనా? రామచంద్ర సాబ్ చూస్తున్నారు రామచంద్ర సాబ్. చూస్తలేరు, ఆయన ఫోన్లో ఉన్నాడు, ఎక్కడ ఫోన్లో ఉన్నాడు. రామచంద్ర సాబ్ మీరే ఓకే గురుజీ. అన్మ్యూట్ చేయండి సాబ్. ఎస్. సో అందుకోసం అందరికి చెప్తున్నాను సార్, దయచేసి మాట్లాడకండి. ఇంకా చాలు, ఇంతమంది వచ్చారంటే సరిపోతుంది. అంకిరెడ్డి సార్ ఇక్కడ చూడండి సార్, నేను చెప్పాను టీవీ ఆపేయమని చెప్పాను కదా, అక్కడ మాట్లాడుతున్నారు. వినకపోతే ఏమర్థం అవుతుంది? మనం ఏమనుకుంటాం అంటే మనం సక్సెస్ అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకుంటాం, మనమే మిస్టేక్ చేస్తాం. మీరు ఒక 1 అవర్ కూడా ఈ గురుజీ. దానికోసం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీకు అందరికి వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఎఫ్ఐఎం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అయితే ఎవరైతే సేఫ్ షాప్ బిజినెస్లో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు మినిమం నాలెడ్జ్ కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి, మన సిస్టమ్ గురించి మినిమం నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. అందుకోసమే ఎఫ్ఐఎం అనేది మన సిస్టంలో జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అంటారు. సో నేను అనుకుంటున్నాను మీరందరూ రెడీ అని. రెడీ అయితేనండి చూడండి, ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వై సేఫ్ షాప్. సేఫ్ షాప్ ఎందుకు చేయాలి? ఇది మీరు క్వశ్చన్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఎవరైనా సరే చాలా మంది ఈ విషయాలు ఇక్కడ వస్తారు, జాయిన్ అయిపోతారు కానీ వై ఇది తెలియదు మనకు. అర్థమవుతుందా? సో Yes. ఎందుకు సేఫ్ షాప్ చేయాలి అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సార్. ఇక్కడ చూడండి, మీకు పైన కనబడుతుంటుంది. ఫస్ట్ మనకు నాలెడ్జ్ వస్తుంది, అంటే ఇక్కడ బుక్స్ కనబడుతున్నాయా? ఎస్ గురుజీ. ఎస్, నాలెడ్జ్ వస్తుంది. మనకు కావాల్సిన ఇల్లు వస్తుంది, మనకు కావాల్సిన లగ్జరీ కార్ వస్తుంది, మనకు కావాల్సిన బైక్ వస్తుంది, మనకు కావాల్సింది అన్నీ టోటల్ మనకి సేఫ్ షాప్లో ఇవన్నీ వస్తాయి. అందుకోసం సేఫ్ షాప్ చేయాలి. మరి ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా? నో. మనకు కావాల్సినంత ఇన్కమ్ ఉందా? నో లేదు. గురుజీ. లేదు. మనకు కావాల్సినంత మనకి ఏదైనా సరే నాలెడ్జ్ ఉందా? నో. లేదు. మనకు కావాల్సిన కారు ఉందా? మన దగ్గర కారు ఉందా? నో. లేదు. లేదు. మనకు కావాల్సిన ఇల్లు ఉందా? నో. లేదు. మనకి ఏమీ లేదు. చూడండి, మన ఫ్యూచరే మనకు కరెక్ట్గా లేదన్నట్లు. అంటే ఇన్ని రోజులు మనం పని చేస్తున్నా కూడా మనకి ఇవన్నీ లేవంటే మనం ఏదో మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా? Yes. ఎస్. సో అందుకోసం మనం అర్థం చేసుకోవాలి ఎందుకు నేను సేఫ్ షాప్ చేయాలంటే మన జీవితంలో ఎన్నో రకాల పని చేసినా, ఎంత కష్టపడినా కూడా మనకు డబ్బులు సంపాదించలేకపోయాం కావాల్సినంత. మనం ఒక మంచి లైఫ్ స్టైల్ మనం అనుభవించలేకపోయాం, మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వలేకపోతున్నాం. సో అందుకోసం మనం ఈ బిజినెస్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచి అయినా సరే, ఈ రోజు నుంచి అయినా సరే మన లైఫ్లో అవన్నీ కావాలి. అందుకోసం మనం ప్రతి క్షణం వై 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 అనేది మనం చెప్పాలి. ఎవరైతే మన బిజినెస్లోకి వస్తారో వాళ్ళకి ఈ విషయం చెప్పండి, ఎందుకు షేప్ షాప్ చేయాలనే విషయం. ఈ రోజు మీకు క్లియర్ అవుతుంది ఎందుకు మనం చేయాలి అనేది, మీకు అర్థమవుతుంది ఈరోజు. రెడీనా మరి? ఎస్ సో అందరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఎందుకు షేప్ షాప్ చేయాలనేది మీకు నిజంగా అనుకుంటే అనిపిస్తానంటే ఈ రోజు ఆ విషయం క్లియర్ అయిపోతుంది. అండ్ మీకు తెలిసిపోతుంది నిజంగా చేయాలనా, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదనేది ఈ రోజు మీకు అర్థమైపోతుంది. కరెక్టా? ఎస్. ఎస్ సార్. సో చూడండి, అబౌట్ సేఫ్ షాప్. సేఫ్ షాప్ అనేది ఏంటిదంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. టోటల్ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కంపెనీ. ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 24 ఇయర్స్గా ఎక్సలెన్స్గా పనిచేస్తుంది మన సేఫ్ షాప్ కంపెనీ. 25 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ కంపెనీ ఎప్పుడు వచ్చింది, చాలా కంపెనీలు చూసాం, చాలా కంపెనీ చేసాం అనుకుంటారు కదా. 25 సంవత్సరాల నుంచి ఉంది కంపెనీ అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద కంపెనీ, ఎంత పాత కంపెనీ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత మనకు చూడండి ఫ్యూచర్ ఎట్లా ఉందంటే 500 కంపెనీస్ సార్. టోటల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనకు డీలింగ్ పెట్టుకునే అంత పెద్ద అవకాశం ఉంది మనకు సేఫ్ షాప్ కంపెనీ. 1-2 కంపెనీస్ కాదు, ఇంత పెద్ద డీలింగ్స్ పెట్టుకునే అవకాశం ఉంది సేఫ్ షాప్ కంపెనీ. అండ్ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ మనకు కూలి పని Yes. చేయించుకోవట్లేదు, మనకి ఏదో ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, సర్వీస్ ఇస్తుంది. సర్వీస్ అంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది, ఎంతో మందికి సెక్యూరిటీ ఇస్తుంది. మనకు తెలుసు మన బిజినెస్లో చాలా మంది చనిపోయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకు డబ్బులు వస్తున్నాయి. అవునా? Yes. Yes. ఇది సర్వీసా కాదా మరి? Yes. Yes, సర్వీస్ ఇస్తుంది మన కంపెనీ. మీరు చూడండి, సర్వీస్ అనేది ఎక్కడైనా దొరుకుతుందా? బయట మీరు పని చేస్తారు, జాబ్లో అయినా సరే, మీ పనిలో అయినా సరే మీరు పని చేస్తే దానికి తగినంత మనకు డబ్బులు వచ్చేస్తాయి. కానీ మన కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే సర్వీస్ కూడా ఇస్తుంది. సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ మన కంపెనీ. కొన్ని వేల మంది అనాథ పిల్లలను చదివిస్తుంది, కొన్ని వేల మందికి విడోస్కు జాబులు ఇచ్చేసింది, వాళ్ళని చదివిస్తుంది, వాళ్ళకి అన్ని కుటీర పరిశ్రమలు ఇచ్చేసింది. చాలా మందికి ఇండియాకు కావాల్సినంత ఎన్నో రకాలుగా మన కంపెనీ హెల్ప్ చేస్తుంది, సర్వీస్ చేస్తూ ఉంది. సో ఇలాంటి కంపెనీలో మనం పని చేయడం అనేది ప్రౌడ్ ఆఫ్గా ఉండాలా? Yes. తర్వాత మనకి చూడండి, ఇక్కడ మన కంపెనీ ఏంటంటే రీపర్చేసింగ్ అనేది కంపల్సరీ లేదు.
రీపర్సింగ్ అనేది మనం ఎందుకు చేసుకుంటాం అంటే మనకు అవసరం కోసం చేసుకుంటాం తప్ప, కానీ మిగతా కంపెనీలు చాలా కంపెనీస్ ఎలా ఉంటాయంటే మీకు తెలియదు. ఆ కంపెనీలో ప్రతి నెల మీరు ఖచ్చితంగా కొంటేనే మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఒకసారి మీ ఐడి చేసేసి మీరు ఒక నెల కొనలేదంటే మళ్ళీ మీరు లాస్ట్లోకి వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన కంపెనీ అలా కాదు సార్. ఒకసారి మీ ఐడి స్టార్ట్ అయిందంటే 100% మళ్ళీ మీరు 1 ఇయర్ తర్వాత మీరు పని చేసుకున్నా కూడా మళ్ళీ మీకు ఆ టీం అంతా మీకు కౌంటింగ్ వస్తుంది. ఆ విధంగా మన కంపెనీలో అవకాశం ఉంటుంది. అండ్ ఫ్లష్ అవుట్ ఉండదు. ఫ్లష్ అవుట్ అంటే మీరు ఈ రోజు ఐడి చేశారు, ఒక 1 ఇయర్ తర్వాత మీరు వచ్చారు, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు వచ్చారంటే కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు సార్. ఈ కంపెనీలో అలానే వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? Yes, Yes, sir. Guruji. అండ్ సెక్యూర్ వెబ్సైట్ సేఫ్ షాప్ సర్వర్ ఇన్ యూఎస్ఏ. యూఎస్ఏలో ఎందుకు పెట్టారంటే స్ట్రాంగ్ వెబ్సైట్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు మనకన్నా కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు, టెక్నాలజీ అని అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఉంటే మన సెక్యూరిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది మన వెబ్సైట్కు. ఇక్కడైతే అందరూ వెబ్సైట్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు టోటల్ యూఎస్ఎల్ వెబ్సైట్ అనేది పెట్టారు. ఓకేనా? తర్వాత సేఫ్ షాప్ అనేది కంటిన్యూస్ ఇన్కమ్ మీన్స్, కంటిన్యూస్ ఇన్కమ్ అంటే కంటిన్యూస్ ప్రతి ఇన్కమ్ వారం డబ్బులు. ప్రతి వారం డబ్బులు కాదు సార్. జిందగీకి సాత్ బి జిందగీకి బాద్ బి అంటే మనం ఉన్నా మనం లేకపోయినా కూడా డబ్బులు వస్తుంది. అది సేఫ్ షాప్. కానీ ఎప్పుడు వస్తుంది? ఎవరైతే మనస్ఫూర్తిగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కంపెనీలో కరెక్ట్గా వర్క్ చేశారో వాళ్ళకి వస్తుంది సార్. అండ్ ఉన్నన్ని రోజులు మనం ఎన్ని రోజులు ఉంటాం అన్ని రోజులు మనస్ఫూర్తిగా చేయండి. అందుకోసం అంటారు నెగిటివిటీని పక్కన పెట్టేసి మీరు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అనవసరంగా అది ఇది ఆలోచించకుండా కొంచెం మంచిగా పనిచేయండి, మంచి టీంని రెడీ చేయండి. ఉన్న రోజులు మన టీం రెడీ చేసిపోతే రేపటి నాడు మన ఫ్యామిలీ పిల్లలకు కూడా మన కంపెనీ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. అందుకే కంటిన్యూస్ ఇన్కమ్ అంటారు. అర్థమవుతుందా? Yes, Guruji. తర్వాత ఇక్కడ మీరు ఒక్కరు పని చేయదు, ఇక్కడ సిస్టమ్ తో పాటు పని చేయండి. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాన్ని ట్రిపుల్ఎస్ అంటారు. సో ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్తో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. మీరు ఒకవేళ మీ బిజినెస్ లో మీకు రిజల్ట్ రావట్లేదు, మీరు ఫెయిల్ అవుతున్నారంటే మీరు 100% మీరు ఏం చేస్తున్నారంటే సిస్టమ్తో పాటు లేరు. ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. సరే అర్థమవుతుందా? Yes, Guruji. Yes, Guruji. మనం ఏదైతే మనకు నేర్పించారో ఆ సిస్టమ్ ప్రకారం పని చేయట్లేదు, ఆ సిస్టమ్ ప్రకారం పని చేస్తే మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. అవునా? Yes. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా, 2 lakhs per Yes. week. ఆల్రెడీ 2 lakhs per week అనేది నెంబర్ 1 ఇండియాలో, నెంబర్ 1 కంపెనీ. 2 లక్షలు ఒక వారానికి ఇచ్చే కంపెనీ. కానీ మన కంపెనీ 2 లక్షలు కాదు, ఒక వారానికి ఎంత ఇస్తుంది? 4 నాలుగు లక్షలు లక్షలు Guruji. కాదు 16 లక్షలు ఇస్తుంది ఒక వారానికి. ఎంత ఇస్తుంది? 16 లక్షలు 16 లక్షలు. 16 లక్షలు ఇస్తుంది. మనం తీసుకునేదంతా మన దగ్గర కెపాసిటీ ఉంటే మనం తీసుకోవచ్చు. 16 lakhs per week కూడా తీసుకోవచ్చు. కానీ మీకు ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ 2 lakhs మీద ఫోకస్ చేయండి. అవి వచ్చిన తర్వాత మిగతా దానికి మనం ట్రై చేయొచ్చు. ఓకేనా? Yes, Yes, Guruji. Yes, Guruji. వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ ఏరియా. అంటే ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటాం అంటే అందరు చేశారు కదా, అందరు జాయిన్ అయిపోతే మళ్ళీ నేనేం చేయాలనుకుంటారు. సార్ మన ఇంకా ఇండియాలో 1% కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జరగలేదు, డైరెక్ట్ సెల్లింగ్ అనేది జరగలేదు. 1% కూడా కాలేదు. అర్థమవుతుందా? మీ ఏరియాలో మీరు ఎక్కడైనా Yes, గమనించండి, Guruji. ఈ బిజినెస్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దీని వాళ్ళే ఎక్కువ Guruji. చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మన పని ఏంటంటే వాళ్ళకి చెప్పడమే. సో మీరు వాళ్ళందరూ చెప్పారంటే, వాళ్ళందరూ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ తర్వాత మీ కిందికి వస్తారు. అవునా? Yes. Yes, Guruji. అందుకోసం మనం ఏం Yes, చేయాలంటే Guruji. మనం హ్యాపీగా ఫీల్ అవ్వండి. మన ఏరియాలో మనమే బిగినర్స్. అండ్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. 2025 నుంచి 2035 వరకు నెట్వర్క్ మార్కెటింగ్ రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ అంటే ఒక పెద్ద విప్లవమే జరగబోతుంది. సో ఇప్పుడు మార్పు అవసరం మన లోపల. ఈ టైంలో ఎవరైతే దీన్ని గమనించారో, సీరియస్గా తీసుకున్నారో వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? Yes, Guruji. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్లో ఉన్న సర్టిఫికేట్ ఉన్న కంపెనీ మన కంపెనీ. ఎవ్వరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. చాలా మంది చాలా విధాలుగా చెప్తా ఉంటారు. అండ్ ఎంసీఏ సర్టిఫైడ్, ఓకేనా, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్స్ అఫైర్స్. సో మనకి ఏదైతే ఉన్నాయో టోటల్ ఇండియాలో ఎన్ని కంపెనీలు ఏ విధంగా పనిచేస్తున్నాయో అదే విధంగా మన కంపెనీ కూడా ఎంసీఏ సర్టిఫైడ్ ఉంది మన కంపెనీకి. ఓకేనా సార్? Yes, Yes, Guruji. Guruji. ఇవన్నీ కంపెనీ డీటెయిల్స్. అండ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ చూడండి సార్. సో టోటల్ మనకు 5 మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఈ 5 మంది ఎంత క్లియర్గా ఆలోచించి ఒక విజన్ ప్రకారం వర్క్ చేస్తున్నారంటే, వీళ్ళు కావాలంటే ఎవరికో ఒక హీరోయిన్లకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయించేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. కరెక్టా? Yes, Guruji. కానీ Guruji. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే మనలాంటి వాళ్ళకు అందరికి హెల్ప్ జరగాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఆ ప్రోడక్ట్ను మీరే కొనండి, మీరే ప్రమోట్ చేసుకోండి, మీరే డబ్బులు సంపాదించుకోండి అని చెప్పేసి ఈరోజు సేఫ్ షాప్ కంపెనీ మాది కాదు మనది అంటారు. ఏమంటారు సార్?
షేప్ మనది షాప్ మనది జస్ట్ మనం ఒక 15,000 20,000 ఒక ప్యాకేజ్ కొనుక్కోవడం వల్ల, ఒక ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఈరోజు సేఫ్ షాప్ కంపెనీ మన కంపెనీ అంటున్నారంటే మంచి డైరెక్టర్సా కాదా? yes గురుజీ మంచి డైరెక్టర్ గురుజీ. ఇలాంటి ఆలోచన ఉండే వ్యక్తులు పనిచేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి మనం చూడండి, మనం ఒక చిన్న ఫ్యామిలీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి 25 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారంటే ఎంత క్లియర్గా ఆలోచన ఉంది, ఎంత క్లియర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సి వస్తుంది సార్. అందుకే వీళ్ళు అంటారు వరల్డ్ ఫేమస్ విజనరీ డైరెక్టర్స్ అంటారు. అర్థమవుతుందా? yes Yes, గురుజీ గురుజీ. సో ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే వీళ్ళందరికీ ఒకసారి మనకి బిగ్ క్లాప్స్ కొట్టొచ్చు అండ్ మనస్ఫూర్తిగా వీళ్ళకు థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. అవునా? Yes, yes sir. మనస్ఫూర్తిగా అంటే లోపల నుంచి రావాలి. కొంతమంది బయట నుంచి చెప్తున్నారు, బయట నుంచి కాదు, లోపల నుంచి హ్యాపీగా చెప్పాలి. అవునా కదా? Yes, yes sir. గురుజీ సో ఇది వింటుంటే కూడా మీరు కొంచెం హ్యాపీగా వినండి. ఏదో వింటున్నాం అంటే వింటున్నాం, ఆ రోజు వచ్చే మీటింగ్ కదా, రోజు వినేది కదా, అలా వింటే మీకు అర్థం కాదు సార్. కొంచెం అదే చెప్తున్నాను, కనెక్టివిటీలో ఉండండి. మనస్ఫూర్తిగా వింటేనే అర్థమవుతుంది. లేదంటే విని కూడా వేస్టే. మీరు దీనికన్నా బెటర్ ఇంకో పని చేసుకోవచ్చు. అవునా కదా? అంటే ఈ మీటింగ్ వినే వాళ్ళు వేరే పని చేసుకుంటే బెటర్, ఒకవేళ మనం విన్నట్లు ఉంటే. కానీ అయితే సీరియస్గా వింటామో అప్పుడే మనకు అర్థమవుతుంది. అవునా? Yes, sir. yes ఎస్ సార్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమంటారంటే వెల్కమ్ మీకు అందరికీ. సేఫ్ షాప్లోకి అందరూ వచ్చారు, కానీ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత సిస్టంలోకి రావాలి. సిస్టంలోకి వస్తేనే మీకు బిజినెస్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్ యు కనెక్ట్ విత్ ద సిస్టమ్. మీరు సిస్టంతో పాటు ఉన్నారా? సిస్టంతో పాటు ఉన్నారా లేరంటే ఇక్కడ చూడండి, వన్ గోల్. మీకు నిజంగా గోల్ ఉందా? గోల్ పెట్టుకున్నారా? మీకు డ్రీమ్ అనేది ఉందా? ఉంటేనంటే ఖచ్చితంగా మీరు సిస్టంలో ఉన్నట్లు. అండ్ వన్ ప్యాషన్. మీకు ఒక ప్యాషన్ ఉండాలి. ఈ బిజినెస్ అనేది ఎలా ఉండాలంటే చూడండి సార్, మనసులోంచి చేయాలి. మీకు బలవంతంగా చేపిస్తున్నట్టు చేస్తే ఈ బిజినెస్ ఎప్పుడు కూడా మీరు సక్సెస్ అవ్వలేరు. మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా పుష్ చేస్తున్నారు, ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు సక్సెస్ అవ్వడానికి, మీరు పని చేయడానికంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు తప్ప మీరు అవ్వరు. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. అర్థమవుతుందా? ఈరోజు ఒక మీటింగ్ ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేసి మీటింగ్ రండి కనెక్ట్ అవ్వండి అని మీకు ఫోన్ చేస్తున్నారంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు ఒకవేళ మీరు అలా ఇనిషియేట్ చేసుకొని మీరు ఫోన్ చేస్తే మీరు తీసుకుంటారంటే మీరు సక్సెస్ అవుతారు. సో మీరు అర్థం చేసుకోండి, మీరు ప్యాషన్గా చేస్తున్నారా లేకుంటే ఎవరన్నా బలవంతంగా మీకు ఫోన్ చేసి చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, రామచంద్ర సాబ్ లాస్ట్ మీటింగ్ స్టార్ట్ అయినా కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు వాళ్ళు. కరెక్టా? ఇలా బలవంతంగా చేయడం వల్ల రామచంద్ర సాబ్ డైమండ్ అవుతారు తప్ప వాళ్ళు ఎలా అవుతారు? కరెక్టా? yes గురుజీ ఆయనకు ప్యాషన్ అది, ఆయనకు ఇష్టం ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేసి అందరినీ మీటింగ్ స్టార్ట్ అయినా నేను చెప్తున్నా సాబ్ ఆపండి అంటే కూడా ఆయన ఫోన్ చేస్తున్నాడు. అంటే ఆయనకు లోపల ఉంది, ప్యాషన్గా ఉంది చేయాలని చెప్పేసి. కానీ ఆ ఫోన్ చేయించుకునే వాళ్ళకి ప్యాషన్ లేదు. కరెక్టా? సో అందుకోసం ఏమంటారంటే మీకు ఒక ప్యాషన్ అవ్వాలి, ఈ బిజినెస్ అనేది ఒక ప్యాషన్గా అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి, మీరు సింగిల్గా పని చేస్తే అవ్వదు, ఒక టీం ఉండాలి మీకు. ఒక టీం రెడీ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు. సో ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేయాలి సార్. వన్ గోల్, మీకు ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు మన జీవితంలో మనం ఎందుకు ఫెయిల్ అయినామంటే వాళ్ళకి లక్ష్యం ఉండదు సార్. ఒక మనిషిని మీరు ఎవరైనా అడగండి ఎందుకు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అంటే ఏంటి? జస్ట్ బతికేయడం, దాన్ని ఫెయిల్యూర్ అంటారు. కరెక్టా? Yes. ఏది కూడా ఒకటి పెద్దది ఏదైనా సాధించలేకపోయాం, అదే ఫెయిల్యూర్ సార్. ఫెయిల్యూర్ అంటే ఏం పెద్ద విషయం కాదు. అవునా? yes గురుజీ సో మరి వాళ్ళు ఎందుకు సాధించలేకపోయారంటే ఏం సాధించాలో తెలియదు కదా వాళ్ళకు. అవునా కదా? Yes. ఇప్పుడు ఎవరైనా అడిగాం అనుకోండి, వాళ్ళని ఎవరైనా బయట మీరు నార్మల్గా అడగండి, సేఫ్ షాప్ వాళ్ళని కాకుండా, ట్రైనింగ్ అటెండ్ చేసిన వాళ్ళని కాకుండా నార్మల్గా అడగండి, సార్ మీకు గోల్ ఏంటి అని అడగండి. గోలా అదేంటిది అంటారు. అవునా? yes Yes. ఎవరైనా మీరు నార్మల్గా అడగండి, సార్ మీ లక్ష్యం ఏంటి మీ లైఫ్లో అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పరు. అవునా? గోలా అది ఎట్లుంటుంది అడుగుతారు గురుజీ ఆ లక్ష్యం అంటే ఏముంది? ఈ రోజు మార్నింగ్ పనికి వెళ్ళడం, డబ్బులు తీసుకురావడం, కుటుంబాన్ని గడపడం, అదే వాళ్ళ లక్ష్యం. అవునా? yes గురుజీ ఆ విధంగా కొంతమందికి ఏంటంటే తెలియదు, వాళ్ళ గోల్ అంటే ఏంటో తెలియదు. మనం కూడా ఎందుకు ఫెయిల్ అయ్యామంటే మనకు గోల్ అనేది లేదు కాబట్టి మనం ఫెయిల్ అయినాం. సో దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఈ విషయం, ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు వినట్లేదు, సీరియస్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ ఇది గమనించండి మీరు. మీకు ఒకవేళ గోల్ లేకుంటే, మీకు ఒకవేళ లక్ష్యం లేకుంటే మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేరు. పెద్ద సక్సెస్ అనేది మీకు రాదు. ఆ గోల్ కూడా ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి. అసలు దీని కష్టమని అనిపించకూడదు. డే నైట్ పని చేసిన కూడా దీనికోసం టైర్డ్ అవ్వకూడదు. అలాంటి ప్యాషన్గా ఉండాలి, మీకు లోపల నుంచి ఉండాలి అలాంటిది. అర్థమవుతుందా? Yes, yes గురుజీ. క్లియర్ అవుతుందా? అర్థమవుతుందా లేదా? వింటున్నారా? క్లియర్ Yes, గురుజీ. మనకు గోల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, కంపెనీ ఒకటి టార్గెట్ ఇచ్చిందంటే ఆ టార్గెట్ మీకు ఉండాలి. ఆ టార్గెట్ కూడా ఎలా తీసుకోవాలి? మనం ప్యాషన్గా లోపల నుంచి రావాలి. నేను గెలవాలి, టార్గెట్ గెలవాలి, నేను కూడా వెళ్ళాలి తాయాలని అని చెప్పేసి అలా రావాలి.
అండ్ మీ దగ్గర అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏముండాలి? టీం ఉండాలి. ఈ రోజు ఒకవేళ మీకు ఇన్కమ్ రావట్లేదంటే మీ దగ్గర టీం లేదు. ఈ రోజు ఒకవేళ మీరు సక్సెస్ అవ్వట్లేదంటే మీ దగ్గర టీం లేదు. సో ఫస్ట్ మీరు ఏం తయారు చేయండి? ఫస్ట్ టీం తయారు చేయండి. టీం తయారు చేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? Yes, Guruji. టీం Yes, రెడీ sir. చేయాలి. So, అందుకోసం ఇక్కడ మన టీంకి ఒక పేరు పెట్టుకున్నాం సార్. మన టీం పేరేంటి? ఆర్టీటీ, రాయల్ టైగర్ టీం. మన RTT, టీం పేరేంటి సార్? Royal Tiger Team. Tiger team. రాయల్ టైగర్ రాయల్ టీం. ఈ టైగర్ టీం. రాయల్ టైగర్ టీం తయారు చేసింది ఎవరు? అవర్ గ్రేట్ మెంటర్ యూసీ లీడర్ వికాస్ మాగుర్జీ మనకి ఈ టీం తయారు చేశాడు. ఆర్టీటీ అని ఒక పేరు పెట్టేశాడు. ఇప్పుడు గడిచిన ఆయన ఏ లెవెల్ అంటే గోల్డ్ లెవెల్లో సార్. గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఈ విధంగా నా టీంని ఒక పేరు పెట్టుకోవాలి, నేను ఆర్టీటీ అని ఒక టీం పెట్టుకొని దీన్ని నెంబర్ 1 టీం తయారు చేస్తానని చెప్పేసి అప్పుడు చెప్పాడు. ఎప్పుడు? 15 ఇయర్స్ 16 ఇయర్స్ ముందు ఒక లక్ష్యం పెట్టుకొని చేశాడు. ఈ రోజు ఆర్టీటీ అనేది టోటల్ ప్రపంచానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ మన ఆర్టీటీ టీం. అవునా? మరి ఒక మనిషి ఈ విధంగా గోల్ పెట్టుకొని ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించినప్పుడు మనం కనీసం కంపెనీ ఇచ్చిన ఒక టార్గెట్ కంప్లీట్ చేయలేమా? సీరియస్ తీసుకుంటే మనకి ఎందుకు ఇంత పెద్ద గోల్ లేదు? మనం ఎందుకు ఈ విధంగా పెద్ద గోల్ పెట్టుకోవట్లేదు? మీరు ఆలోచించండి. మీకు ఎందుకు ఆలోచన రాలేదు? అవును, నా టీం కూడా ఈ విధంగా పెద్ద గోల్ పెట్టుకోవాలి, చేయాలని ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? సార్ మనస్ఫూర్తిగా చెప్పండి, వచ్చిందా? మనకు రాదు. ఎందుకంటే మనం భయపడుకుంటాము. గోల్ పెట్టుకోవాలంటే, లక్ష్యం పెట్టుకోవాలంటే మనం భయపడుకుంటాం. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఆలోచిస్తారు. బిగ్ థింకింగ్, పెద్దగా ఆలోచించండి. ఈ విధంగా ఒక పర్సన్ చేశారంటే మనం కూడా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇండియాలో ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఫాస్టెస్ట్ డైమండ్లు మన టీంలో వచ్చేసి 18 నెలలు కూడా డైమండ్లు అయిపోయారు. 18 మంత్లు కూడా డైమండ్లు అయిపోయారు. చాలా మంది సాక్రిఫైస్ ఇస్తారు. ఎంతో మంది జాబులు వదిలేసి అన్ని వదిలేసి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. మనకు తెలుసు, అవునా కదా? Yes, Guruji. సాక్రిఫైస్ చేస్తున్నాడు. టార్గెట్ విన్నర్స్. సేఫ్ షాప్ టార్గెట్ వచ్చిందంటే మన టీం నుంచి ఎక్కువ మంది టార్గెట్ గెలుస్తారు. సో అంత మన బిజినెస్ వచ్చి టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా మన బిజినెస్ లేదన్నట్లేదు. అన్ని స్టేట్లో కాదు, అన్ని డిస్టిక్లో మన బిజినెస్ ఉంది. అండ్ ఇప్పుడు చూడండి 600+ డైమండ్స్ అయిపోయారు మన ఆర్టీటీలో. 600 పైన డైమండ్లు అయిపోయారు. సో ఆలోచించండి, ఎంత పెద్ద టీంలో ఉన్నాం, ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకొని చేస్తున్నాం అని. కరెక్టా? Yes, Guruji. ఎస్ సార్. ఇది మనకు ఇంట్రడక్షన్. మన కంపెనీ ఏంటిది, మన సిస్టమ్ ఏంటిది, మన టీం ఏంటిది అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. కరెక్టా? Yes. Yes. Yes, గురుజీ. ఇప్పుడు మనం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం దీనిలో సక్సెస్ అవుతాం? చాలా మంది కొంచెం బ్రేక్ అయ్యారు, అటు ఇటు చూస్తున్నారు. చూడకండి, ఇక్కడ చూడండి. దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ బేసిక్ మిస్ అవుతున్నారంటే మీకు బిజినెస్ అవ్వట్లేదు. మీరు ఈ బేసిక్ కరెక్ట్గా చేస్తే మీకు ఖచ్చితంగా బిజినెస్ అవుతుంది. ఓకేనా? మీరు బేసిక్ మిస్ అయిపోతున్నారు. అది ఏంటిదని చూద్దాం. ఈరోజు చూద్దామా? Yes. Yes, గురుజీ. 5 బేసిక్ స్టెప్స్ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు సార్. చాలా మంది అదే చెప్తున్నారు. ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఏం చేసి ఇప్పటి వరకు చాలా మంది డైవర్ట్ అయిపోయింటారు. కొంతమంది వీడియో ఆఫ్ చేసుకుని ఉంటారు, కొంతమంది వేరే పనికి వెళ్ళి ఉంటారు, తినడానికి వెళ్ళి ఉంటారు, సైడ్ అయిపోయి ఉంటారు. ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఉంటారు ఇప్పటికే. అందుకోసం మనం ఫెయిల్ అవుతాం. కరెక్టా? అన్ని తెలుసు కదా, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి మనం ఎందుకు ఫెయిల్ అవుతాం అనేది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఒక డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమ్ అనేది మన గోల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు పక్కన కనబడుతుంది. ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. ఇప్పటి వరకు ఒకవేళ మీరు రెడీ చేసుకోకుంటే ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. మీకు కావాల్సింది ఏదైనా సరే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఒక బోర్డ్ రెడీ చేసుకోండి. దానిలో రాసుకోండి మీకు ఏం కావాలని చెప్పేసి, విత్ డేట్తో పాటు రాసుకోండి. ఓకేనా? అలా మనకు Okay. డ్రీమ్ ఒక బోర్డు పెట్టుకున్నామంటే మనకి ఏమైందంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఓహో, నాకు ఒక టార్గెట్ ఉంది, నేను ఇది సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అవునా? Yes. ఇప్పుడు చెప్తున్న చాలా మంది సీనియర్ లీడర్స్ కూడా ఇది పెట్టుకోకుండా ఉంటారు. ఏం చేసి ఉంటారు? Dream board చాలా లేకుండా. మంది సీనియర్ లీడర్స్ కూడా ఈ బోర్డు ఇంకా పెట్టలేకుంటారు. పెట్టిండ్రా? Yes, Guruji. చాలా మంది పెట్టలే కూర్చున్నారు. చాలా మంది పెట్టలేకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మనం చెప్పినా కూడా అర్థం కాదు. వాళ్ళకి లక్ష్యం ఉంటే కదా పెట్టుకోవడానికి. ఒకవేళ ఉందనుకోండి ఖచ్చితంగా పెట్టుకుంటారు. అవునా? Yes. మీరు చెప్పండి, ఇది పెట్టుకుంటే మనం లక్షల కోట్లు సంపాదిస్తామంటే ఈ చిన్న చిన్న పనులు చేయొచ్చా చేయకూడదా? Yes. ఎంత ఖర్చు అవుతుంది? ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకొని చాలా పెద్ద ఖర్చు అవుతుందా? No, Guruji. అవ్వదు. ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. తర్వాత రెండో పని ఏం చేయొచ్చు చేయాలంటే గురుజీ. 300 లిస్ట్ రెడీ చేసుకోవాలి. మనకు అనేది ఒక 300 మెంబర్స్ లిస్ట్ మన మొబైల్ ఓపెన్ చేసేసి మన మొబైల్ ప్రశాంతంగా 1 2 3 అని చెప్పేసి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చేయకుంటే దయచేసి ఇప్పుడైనా చేసుకోండి సార్. మీరు సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా కొత్త వాళ్ళైనా కూడా ఈ లిస్టులోనే మన డబ్బులు ఉన్నాయి.
ఈ లిస్టులోనే మనకు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. దయచేసి ఇప్పుడైనా సరే సీరియస్ తీసుకొని రాయండి. రాస్తారా? Yes, Yes. sir. yes, Yes, yes. రాసిన తర్వాత నెక్స్ట్ మన థర్డ్ పాయింట్ మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే ఎవరైతే మన లిస్ట్ రాసుకున్నామో పేర్లు రాసుకున్నామో వాళ్ళని ప్లాన్ కోసం వెన్యూ కోసం ఇన్విటేషన్ చేయడం సార్, పిలవడం. మీరు పేర్లు రాసుకుంటారు కదా, ఆ పేర్లు రాసుకున్న వాళ్ళని అది ఓపెన్ చేయండి. డైరీ పెన్లు రాసుంటాం కదా, అది ఓపెన్ చేసేసి డైలీ ఒక ఇద్దరినో ముగ్గురునో 5 మందినో 10 మందినో కలవడం స్టార్ట్ చేయండి, మాట్లాడడం స్టార్ట్ చేయండి. లేదా మనకు సండే వెన్యూ జరుగుతుంది, ఆ వెన్యూలు తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేయండి. చాలా చిన్న పని సార్ ఇది. మీరు చెప్పడం ట్రై చేయకండి, మీరే చెప్పడం స్టార్ట్ చేస్తారు, అందుకోసం మీరు ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఎంత క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకు కొంచెం సీరియస్గా చెప్పాలి. సార్ ఇది చాలా మంచి బిజినెస్, నేను మీకు ఫోన్లో చెప్పలేను, మీరు ఖచ్చితంగా రండి, వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేయండి, అటెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇది అటెండ్ చేస్తే 100% మీ జీవితమే మారిపోతుంది. సో అంత సీరియస్గా చెప్పాలి వాళ్ళకు, అంత కాన్ఫిడెంట్గా చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఇన్విటేషన్లో చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. ఒక షేప్ షాప్ అని ఒక బిజినెస్ ఉంది, మీరు వచ్చేసి జస్ట్ ఏం లేదు ఒక 20,000తో జాయిన్ అయిపోవాలి, మీరు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరిని జాయిన్ చేయాలని చెప్పేసి మనం ఇన్విటేషన్లో చెప్పేస్తాం. అప్పుడు వాళ్ళు వస్తారా మీటింగ్కు? No. రారు, వాళ్ళు మీటింగ్కి రారు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇన్విటేషన్లోనే వాళ్ళకు క్లియర్గా రారు గురుజీ. షేప్ షాప్ గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఓన్లీ ఇన్విటేషన్ మీన్స్ ఇన్విటేషన్ అంతే. ఓకేనా? కొంచెం వాళ్ళకి ఏం చెప్పాలంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. మీకు ఎంత పని ఉన్నా పర్లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఉంటుంది మనకు, వచ్చి వినండి, మీరు వింటే అర్థమవుతుంది. అండ్ ఇన్విటేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకు మొత్తం ప్లాన్ గురించి చెప్పకూడదు, చెప్తే వాళ్ళకి అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? yes గురుజీ. కాల్ టు అప్లైన్. ఎవరికైనా సరే మీరు ప్లాన్ చెప్పారా, జాయిన్ చేయించారా, కొత్త పర్సన్ వచ్చారంటే దయచేసి మీ అప్లైన్ దగ్గర మాట్లాడించండి, అప్లైన్ కనెక్ట్ చేయండి. గురించి పలానా వ్యక్తి, ఈ వ్యక్తి మిస్టర్ రామచంద్ర సాబ్, ఈయన వచ్చేసి ఆర్మీలో 30 years సర్వీస్ చేశారు, చాలా మంచి ప్రొఫెషనల్, సో ఈయన జాయిన్ అయిపోయారు గురించి మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అప్లైన్ దగ్గర మాట్లాడించాలి. మనం ఏం చేస్తాం, జాయిన్ చేయించి దాచిపెట్టేస్తాం, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాం, ఎవరు చెప్పం మనం. సో అలా చేయడం వల్ల మీకు చాలా లాస్ అవుతుంది ఈ బిజినెస్లో. మీ బిజినెస్ చాలా పెద్ద మిస్టేక్ ఎక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తారు. అప్లైన్ కాల్ చేయరు, అప్లైన్తో టీం గురించి డిస్కస్ చేయరు. టీం గురించి ప్రతి ఒక్కరిని ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి గురించి కూడా డిస్కస్ చేయండి, మాట్లాడండి. ఓకేనా? ఎందుకంటే మనకి తెలియని ఎన్నో విషయాలు మన అప్లైన్ తెలిసి ఉంటాయి, మనం చెప్పని ఎన్నో విషయాలు మన అప్లైన్ చెప్తారు వాళ్ళకు. సో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది, థర్డ్ పర్సన్ మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక పెద్ద నమ్మకం ఏర్పడుతుంది. అర్థమైందా ఈ పాయింట్ మీకు? Yes, sir. మనం రోజు మాట్లాడాలి అప్లైన్ దగ్గర, అండ్ ప్లస్ మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడించాలి. అండ్ టూల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మనకు టూల్స్ లేకుండా పని చేయలేము. ఎనీ టైప్ ఆఫ్ వర్క్ సార్. వ్యవసాయం చేయాలన్నా కూడా టూల్స్ కావాలనా? Yes, sir. yes గురుజీ. ఓకేనా? ఒక మెకానిక్ చేయాలని కూడా టూల్స్ కావాలి. ఓకేనా? Yes. కంప్యూటర్ రిపేర్ చేయాలని కూడా టూల్స్ కావాలి. మనం ఏదైనా జాబ్ చేయాలని కూడా టూల్స్ కావాలి. ఒక చిన్న ఎలక్ట్రీషియన్ కూడా టూల్స్ కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా టూల్స్ కావాలి. ఏది చేయాలన్నా కూడా టూల్స్ అనేది అవసరమే. టూల్స్ లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. చేస్తామా? ఏ పని చేయలేము. ఇక్కడ చేయలేము కూడా గురుజీ. అంటే టూల్స్ లేకుండా చాలా మంది పని చేయలేరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ అంటారు కదా, అన్యూజింగ్ ఆఫ్ టూల్స్, మిస్యూజింగ్ ఆఫ్ టూల్స్. టూల్స్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల మనం బిజినెస్ చేయలేము. ఇక్కడ టూల్స్ అంటే ఏంటిది? మన లైఫ్లో చూడండి, టూల్స్ అంటే ఇక్కడ ఏం లేదు సార్, చాలా సింపుల్. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ప్లాన్ ఫోల్డర్ అంటే దాంట్లో మన షేప్ షాప్ గురించి, కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి, టోటల్ డీటెయిల్స్. ప్లాన్ ఏంటిది, ప్రొడక్ట్స్ ఏంటిది, కంపెనీ ఏంటిది అని చెప్పేసి డీటెయిల్స్ ఉంటాయి. అదొక ప్లాన్ ఫోల్డర్ ఉంటుంది. అండ్ ప్రగతి సూత్ర అనేది దానిలో టోటల్ హిస్టరీ ఉంటుంది. ఈ బిజినెస్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఏమేం ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతాయి, ఎవరెవరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ దాంట్లో మనకు ఉంటాయి సార్. ప్రగతి సూత్ర అనే బుక్లో, ఆ బుక్ కూడా తీసుకోవాలి. అండ్ శుభారంభం అనేది మనకి డైరీ లాంటిది, దాంట్లో తీసుకొని మొత్తం దాంట్లో డీటెయిల్స్ అన్నీ రాసుకొని వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాసుకుంటే అది జీవితాంతం మన దగ్గర పడి ఉంటుంది సార్. ఇవన్నీ మన దగ్గర టూల్స్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే 20,000 30,000 రూపీస్ పెట్టేసి జాయిన్ అయిపోతారు ఈ బిజినెస్లో, కానీ ఈ ఒక 500-600 రూపీస్ పెట్టేసి ఈ టూల్స్ కొనుక్కోరు వాళ్ళు. అదే కదా మనకు అలవాటే కదా, బైక్ కొంటాం, ₹1,00,000 పెట్టేసి 1,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనాం. అర్థమవుతుందా? అలా చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. కరెక్టే కదా సార్? Yes, Yes. sir. యాక్చువల్ బైక్ మన జీవితాన్ని కాపాడదు, హెల్మెట్ మన జీవితాన్ని కాపాడుతుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు సేఫ్ షాప్లో జాయిన్ అవుతే మీ జీవితం మారదు, కానీ మీరు టూల్స్ తీసుకుంటే మీ జీవితం మారుతుంది. ఈరోజు ఎంత పెద్ద మాట చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? Yes, టూల్స్ sir. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సార్, చాలా పని చేస్తాయి.
ఎందుకంటే మీరు వెళ్ళేసి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మీరు జస్ట్ నోటి మాటల ద్వారా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇది చూపించేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరెవరి దగ్గర టూల్స్ లేవో 100% టూల్స్ తీసుకోండి. మనం లక్షలకు సంపాదించడానికి వచ్చినప్పుడు, పెద్ద సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 600 రూపీస్ అనేది చాలా పెద్ద విషయం కానే కాదు. అవునా? Yes. Yes, Guruji. అందుకోసం దీని ఇంపార్టెంట్ చెప్పేసి టూల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎవరైనా ఇవ్వకపోతే ఇవ్వండి, ఎవరైనా తీసుకోపోతే మీ అప్లైని అడిగి మరీ తీసుకోండి. దీనికోసం ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ గుడ్ మార్నింగ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే మనం రావడం ఇంపార్టెంట్ కాదు, జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ గుడ్ మార్నింగ్ మీటింగ్లో మనం రోజు కొత్త విషయం మనం డిస్కస్ చేస్తారు, మన అప్లైన్స్ అందరూ వస్తారు, ఏదో ఒక విషయం గురించి మనకు నేర్పిస్తారు, అది నేర్చుకుంటూ ఉంటాం సార్. అందుకోసం ఎవ్రీ పర్సన్ గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేయండి. అటెండ్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ చెవుల నుంచి ఈ చెవులో వినే విధంగా అంటే మీటింగ్ అవసరం లేదు మీకు. సీరియస్ తీసుకోండి, వినండి. ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ మీటింగ్లో సింపుల్గా మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏం చేస్తారంటే, ప్రతిరోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ తరపు నుంచి ఇండివిజువల్గా యువర్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే, గుడ్ మార్నింగ్ మీటింగ్లో మీకు బిజినెస్ డెవలప్ కావాలంటే రోజు ఒక కొత్త పర్సన్ ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? Yes, Guruji. ఏం ఎస్లే, అన్ని ఎస్లే ఉన్నాయి. డైలీ అదే ఎస్ చెప్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. ఒక్క కొత్త పర్సన్ మీరు కనెక్ట్ చేయండి సార్. అందరికి వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు కనెక్ట్ అని పాత వాళ్ళకే ఫోన్ చేస్తాము. మీరు చేయాల్సింది ఒకే ఒక పని చేసి రోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేయండి. రేపు గుడ్ మార్నింగ్ మీటింగ్లో నేను ఎవరిని కనెక్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు లిస్ట్ రాసుకోండి, పేరు రాసుకోండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేపిస్తే కూడా 1 monthకి 30 members కొత్త వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా? Yes, madam. ఇక్కడ ఈ ఎస్తో Yes, Guruji. ఆ ఫీలింగ్ రావట్లేదు. మీరు మీటింగ్ ఇలా వింటున్నారు, ఎప్పుడు అయిపోతుందా మీటింగ్ అన్నట్లు వింటున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ కనబడతలేదే. ఎంత మంచి విషయాలు చెప్తున్నా ఇక్కడ గమనించండి. మీరు మీ గుడ్ మార్నింగ్ మీటింగ్లో మీ స్ట్రెంత్ పెరగాలంటే చాలా మంచి విషయం చెప్తున్నాను నేను. రోజు ఒక కొత్త పర్సన్ మీరు కనెక్ట్ చేపియండి. చేపించేస్తే ఆటోమేటిక్ గుడ్ మార్నింగ్లో మీకు మనుషులు పెరుగుతారు. అర్థమవుతుందా? Yes, Guruji. అండ్ ఈ బిజినెస్ లో ఎన్నో తెలుసా రకాల గురుజీ? ఆడియోస్ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ. మనకి నర్సింగ్ రేవల్ మా గురించి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో డైలీ ఒక డైమండ్ మాట్లాడతాడు. డైలీ వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా చేశారని చెప్పి. చాలా మందికి తెలియదు. ఈ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఫాల్తుగా ఏమేమి చూసేస్తూ ఉంటాం సార్. ఈ వీడియోస్ చూడడం వల్ల, ఆడియో చూడడం వల్ల చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి దాంట్లో. చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ చాలా విధాలుగా మాట్లాడేసి మనకి ఎన్నో విధాలుగా నేర్పించేస్తారు. సో ఇవన్నీ చూడాలా వద్దా? Yes, Yes, Guruji. Guruji. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు టూల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారా? Yes, Yes, Guruji. Guruji. టూల్స్ కూడా స్టార్ట్ చేస్తారా? Yes, Yes, Guruji. Guruji. Yes, madam. గుడ్ మార్నింగ్ మీటింగ్లో మీరు కనెక్ట్ అవ్వండి. అదే చెప్తున్నాను మళ్ళీ, మీకు ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వమని చెప్తున్నారా, వాళ్ళు డైమండ్ అవుతారు. మీరు ఎవరినైనా ఫోన్ చేసి మీరు పిలుస్తున్నారంటే మీరు డైమండ్ అవుతారు. అర్థమవుతుందా? మీరు ఫోన్ చేసే దాంట్లో ఉన్నారా, మీకు ఎవరైనా ఫోన్ చేసినా మీరు గమనించుకోండి. అండ్ గుడ్ మార్నింగ్ మీటింగ్లో రోజు కొత్త పర్సన్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియో చాలా ఉన్నాయి. రోజు పడుకునే ముందు ఒక వీడియో వినండి. సేఫ్ షాప్ గురించి వినండి, ఫాల్తు వినకండి. ఈ మధ్యన అందరికి ఒక ట్రెండ్ అయిపోయింది, ఆ యూట్యూబర్స్ వినడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, అందరు సీనియర్ లీడర్ జిదేశన్ వస్తారు, నో యూట్యూబర్స్. Yes, Guruji. ఏదో అక్కడిక్కడ 4 వినేసి వస్తాడు, 4 మాటలు డైలాగ్ చెప్పేస్తాడు, బ్రేక్ అయిపోతారు. అవన్నీ ఎవ్వరు అవసరం లేదు. మన డైమండ్స్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. డైమండ్స్ వీడియోస్ పెట్టండి, డైమండ్స్ వీడియోస్ గురించి చెప్పించండి. ఓకేనా? Yes, Guruji. సరే, ఇక్కడ చూడండి, మనం సింపుల్గా చేయాల్సింది ఈ బిజినెస్లో ఎంత ఈజీగా మనం 4 సంవత్సరాల్లో ఎంత సంపాదించుకోవచ్చు అని ఇక్కడ చూడండి సార్. కొంచెం ఇప్పుడైనా నిద్ర లేచి చూడండి ఒకసారి. అందరు కొంచెం ఇట్లా కూర్చోండి. అప్పటికే టైర్డ్ అయిపోయింది, చాలా మంది నిద్రపోతున్నారు. అబ్బా ఇప్పటికే మొహం కడుక్కోండి, కొంతమంది ఎవరు నిద్రపోతున్నారు కదా సార్. లేదు గురుజీ. ఎవరెవరు నిద్రపోతున్నారు వాళ్ళకి మొహం కడుక్కోమంటున్నాను. సరే గురుజీ. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఫస్ట్ ఇయర్ మనం ఎగ్జామ్స్ 2025 ఇప్పుడు, అవునా? Yes, Guruji. 2025లో అందరు ఎస్ చెప్పండి. ఇప్పుడు Yes. 2025 Yes, Guruji. ఎస్ సార్. 2025లో మనం ఏం చేయాలంటే ఎంత లిస్ట్ రాసుకోవాలి? 100 members రాయాలి. 100 members లిస్ట్ రాసుకొని 100 members మనం ప్లాన్ చెప్పినాం అంటే ఎంతమంది జాయిన్ అవుతారు? 10 members జాయిన్ అవుతున్నారు. ఆ 10 members జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ 10 members కూడా మళ్ళీ 100 మంది లిస్ట్ రాపిస్తున్నామా? Yes, Guruji. అరే ఈ పని చేపిస్తున్నా లేదంటే ఏమన్నారు, మాట్లాడరు, ఉన్నారా మీటింగ్ లో? Yes, Guruji. Yes, yes, Guruji.
మీరు ఎవరైతే మనం 100 మెంబర్స్ లిస్ట్ రాసుకొని ఇండివిజువల్గా 100 మెంబర్స్ ప్లాన్ చెప్తే ఖచ్చితంగా 10 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఎస్ ఆర్ నో? Yes. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ 10 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ 10 మెంబర్స్ కు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ ఒకరొకరి దగ్గర 100 మంది లిస్ట్ రాపిస్తున్నామా? లేదు గురుజీ. లేదు. రాపిచ్చేస్తానంటే ఎంతమంది లిస్ట్ అవుతుంది? మళ్ళీ 1000 మెంబర్స్ లిస్ట్ అవుతుంది అవుతుంది. గురుజీ. 1000 మెంబర్స్ మళ్ళీ మన ప్లాన్ జరిగిందంటే టోటల్ ఎంతమంది జాయిన్ అవుతారు? 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. కరెక్టా? ఎస్. Yes, గురుజీ. మళ్ళీ ఈ 100 మెంబర్స్ కు 3వ సంవత్సరం వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఒకరొకరి దగ్గర 100 మంది లిస్ట్ రాపిచ్చేస్తే అప్పుడు మన లిస్టు మన ప్లాన్స్ 10,000 ప్లాన్స్ అయిపోతాయి. 10,000 ప్లాన్స్ అయిపోయిందంటే 1000 మంది జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? Yes, ఎస్. గురుజీ. సో 1000 మంది జాయిన్ అయిపోయారు. మళ్ళీ 4వ సంవత్సరం ఆ 1000 మందికి ఒకరొకరికి 100 లిస్ట్ రాపిచ్చేసి ఆ 100 మంది లిస్ట్ రాపించిన తర్వాత వాళ్ళకు 1,00,000 మంది అయిపోతారు. ఈ 1,00,000 మందికి ప్లాన్ చెప్పినామంటే 10,000 మంది జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? Yes, Yes. గురుజీ. అరే ఎక్కడ అర్థమవుతుంది? అందరు తల ఊపుతున్నారు, అందరు మైండ్లలో ఏం పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మనం జస్ట్ 1,00,000 మందికి మీరు ప్లాన్స్ జరిగినాయి అంటే మీరు ఖచ్చితంగా డైమండ్ అయిపోతారు. మీరు డైమండ్ అవ్వాలంటే మీ కింద ఎన్ని ప్లాన్స్ జరగాలి? 1,00,000. 1 lakh. 1 lakh లిస్ట్ అవ్వాలి. 1 lakh మెంబర్స్ కి ప్లాన్ చెప్పాలి. సో ఇండియాలో 1 lakh మెంబర్స్ ఉన్నారా లేరా? ఉన్నారు గురుజీ. ఉన్నారు గురుజీ. సరే, ఉన్నారన్నప్పుడు ఈ ఈ 1 lakh మెంబర్స్ మీరు ఒక్కరు ప్లాన్ చెప్పమంటున్నామా? 10,000 మంది కలిసి 1000 మంది కలిసి 100 మంది చెప్పండి అంటున్నాం, 1,00,000 మంది చెప్పండి అంటున్నాం. సో ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోతున్నారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి మీరు బిజినెస్ లాస్ అవుతున్నారు. 10,000 మంది ప్లాన్ చెప్పినామంటే దాదాపు మన బిజినెస్ లో 1 crore రూపీస్ సంపాదించుకుంటాం. 1,00,000 మంది దగ్గర మాట్లాడితే 1 కోటి రూపాయలు సంపాదించుకుంటాం అంటే ఇది ఎక్కడన్నా ఉందా? ఇంత చిన్న బిజినెస్ సార్ ఇది. ఎంత గట్టిగా చేయాలి, ఎంత సీరియస్ గా చేయాలి, అర్థమవుతుందా మీకు? Yes, గురుజీ. yes, గురుజీ. 1 lakh మెంబర్స్ దగ్గర మనం మాట్లాడేసి 1 lakh మెంబర్స్ లిస్ట్ రాపిచ్చేసి ప్లాన్ చెప్పేస్తే 10,000 మంది జాయిన్ అవుతారు, డైమండ్ అయిపోతారు. అండ్ 1 crore ఇన్కమ్ వస్తుంది 4 సంవత్సరాలకు. ఆ 4 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మీకు ఎవ్రీ ఇయర్ 2 crores ఇన్కమ్ వస్తుంది. కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి, చెవులు ఓపెన్ చేసుకొని వినండి. సో ఈ ప్రాసెస్ మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా చెక్ చేయండి ఒకసారి. చేస్తున్నారా? ఓ గురుజీ. చేయట్లేదు. మరి ఎక్కడ బిజినెస్ అవుతుంది? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్క పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. మీరందరూ ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి, అతను 100 మంది లిస్ట్ రాపించేసేయండి. ఈ నెలలోనే ఆ 100 మంది ప్లాన్ కంప్లీట్ చేయించేయండి. అతని టార్గెట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా ప్రాపర్గా కూర్చోబెట్టేసి వాళ్ళకు కూడా లిస్ట్ రాపించండి. మళ్ళీ వాళ్ళకి ప్లాన్ చెప్పించండి. ఆటోమేటిక్గా బిజినెస్ అనేది మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం చేయక మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం తప్ప వేరే ఎక్కడని చెప్పండి సార్. ఎంత ఈజీ సార్. 1,00,000 మంది దగ్గర మాట్లాడితే 1 కోటి రూపాయలు వస్తాయంటే మీరు ఆలోచించండి, ఒక మనిషికి ఎన్ని డబ్బులు వస్తున్నట్లు. ఈ చేయొచ్చా చేయలేమా? చేద్దామా? Yes, గురుజీ. చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మన బిజినెస్ లో సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్, సమ్వన్ ఈజ్ వెయిటింగ్, స్టార్ట్ వర్క్. సో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. సో మీరు ఏం టెన్షన్ పడద్దు, ఆలోచించవద్దు. సో ఎవరో ఒకరు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎలా అయితే వచ్చామో, మనం ఎలా అయితే పని చేస్తున్నామో ఆ విధంగానే ఈ బిజినెస్లోకి మనుషులు వస్తారు. సో కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం సీరియస్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా మనం డైమండ్ అవుతాం. ఇది మీకు ఏమంటారు, ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక సూత్రం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ బిజినెస్లో ఈరోజు చెప్తున్నాను, ఇది మర్చిపోవద్దు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. కొంతమంది ఏమనుకుంటారు, నో అనే వరకు మనమే భయపడిపోతాం. అర్థమవుతుందా? అలా భయపడకుండా ఉండండి. 100% ఎస్ నో అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? మనం చూడండి, మన కంపెనీ ఇంతకుముందు లేకుండా లేటెస్ట్గా ర్యాంక్ ఇన్కమ్ అని తీసుకొచ్చింది. ఈ ర్యాంక్ కోసం మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన పని లేదు సార్. ఎక్స్ట్రాగా ఏం చేయరు. మీరు ఏదైతే మన కంపెనీ చెప్పింది అదే పని చేస్తూ ఉంటాము. ఆ పని చేస్తే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మనకు 26 లక్షల రూపాయలు వస్తుంది. ఎంఐ రెడ్డి సార్, కరెక్టా? Yes, గురుజీ. ఎంత వస్తుంది? 26 లక్షలు గురుజీ. 26 లక్షలు వస్తుంది. అందుకోసం ఏం చేస్తున్నంటే మీరు టోటల్ కొంచెం సీరియస్ తీసుకోండి. కొంచెం సీరియస్ తీసుకొని ఇది ఆలోచించండి ఒకసారి. 26 lakhs. సో మీరు ఆలోచించండి డైమండ్ అయ్యే వరకు. అంటే ఈ బిజినెస్లో మనం ఎన్ని సంవత్సరాలు డైమండ్ అయ్యవచ్చు? ఒకవేళ మీరు స్లోగా చేస్తే కూడా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? 5 years అనుకుందాం. 5 years లో మీరు డైమండ్ ఉంటే కూడా ఇక్కడ 26 లక్షలు ప్లస్ మనకు వచ్చేసి బోనస్ ఇన్కమ్ ఒక 3 lakhs అనుకుంటే దాదాపు 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు అంటే 5 సంవత్సరాలకు మీకు ఇన్కమ్ ఎంత అవుతుంది? 1 month ఇన్కమ్ కౌంటింగ్ చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఒక నెలకు ఇన్కమ్ అవుతుంది. ఎంత అవుతుంది? 2 2 లక్షలు. లక్షల రూపాయలు. మనకి ఎక్కడ దొరుకుతాయి సార్? 2 ఆలోచించండి. లక్షల రూపాయలు. ఇది కాకుండా మనకు పేరు ఇన్కమ్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కలుపుకుంటే ఇంత పెద్ద ఇన్కమ్ మీకు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా? మీరు వేరే పనులు ఎక్కడైనా వెతకండి సార్. అర్థమవుతుందా? కొంతమంది నేను చెప్పేది ఊరికే Yes, వింటున్నారు. గురుజీ. Yes, గురుజీ.
ఇంత డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు బయట ఎక్కడైనా ఉందా? లేదు గురుజీ. లేదు గురుజీ. ఇది కూడా ఒక పనిగా తీసుకోండి. బయట మనం చేసేది కూడా ఒక పని, ఇది కూడా పని. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏం జరుగుతుంది, టార్గెట్ వచ్చేసింది సార్. టార్గెట్ వచ్చేసింది. చూడండి, అందరూ ఈసారి టార్గెట్ గెలవచ్చు. టార్గెట్ గెలవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇన్కమ్ తీసుకోవచ్చు. టార్గెట్ వలన మీరు డబ్బులు సంపాదించుకోవడం కాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్రీగా వెళ్ళి రావచ్చు. అండ్ మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టీం తయారైపోతుంది. ఏమవుతుంది? టీం గురుజీ. సార్ అర్థమవుతుందా? Yes, గురుజీ. Yes, గురుజీ. ఎస్ సార్. సో ఈ టార్గెట్ గెలవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం సీరియస్గా తీసుకొని టార్గెట్ గెలుద్దాం సార్. ఎన్నో టార్గెట్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మనం ఏం చేస్తుంటే మిస్టేక్ చేస్తున్నాం. జస్ట్ 12 మెంబర్స్ చేస్తే మనకు వచ్చేసి చక్ర అయిపోతుంది. అండ్ జస్ట్ మనకు చూడండి 15 చేసానంటే మనకు వచ్చేసి గోల్డ్ కాయిన్ అవుతుంది. అండ్ తర్వాత 25 చేసానంటే మనకు వచ్చేసి థాయిలాండ్ టార్గెట్ అయిపోతుంది ప్రెషర్ లెవెల్లో ఉండే వాళ్ళకి. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం చిన్న చూద్దాం. కొంచెం అందరూ నిద్రలేసి చూడండి. ఇక్కడ చూడండి సార్. Yes, గురుజీ. ప్రెషర్ లెవెల్లో వాళ్ళు వచ్చేసి ఒకవేళ చక్ర టార్గెట్ గెలిచినంటే 27,000 రూపీస్ సంపాదించుకుంటారు సార్. ఓకేనా? ఒకవేళ మీరు గోల్డ్ కాయిన్ తెలిసి 32,000 రూపీస్, మీరు ఒకవేళ థాయిలాండ్ టార్గెట్ విన్ అయ్యారంటే మీకు దాదాపు ఎంత సంపాదించుకుంటారంటే ఇక్కడ చూడండి 91,000 రూపీస్ సార్. ఎంత సంపాదించుకుంటారు? 91,000. 91,000. రూపాయలు. ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ లీడర్ సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ వీరాంజనేయులు సార్ ఉన్నాడు. వీరాంజనేయులు సార్ ఏం చేశారంటే ఈసారి ఈ 3 మంత్లో టార్గెట్ గెలిచాడు. టార్గెట్ గెలిస్తే అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది? థాయిలాండ్ టార్గెట్ గెలిస్తే 91,000. ఎంత వస్తుంది? 91,000. 91,000. ఇప్పుడు ఒకవేళ ఆయన టార్గెట్ గెలవడంతో పాటు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని టార్గెట్ గెలిపించాడు. ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి ఇన్కమ్? 1 lakh డబుల్ అయిపోతుంది కదా. డబుల్ అయింది గురుజీ. వస్తాయి గురుజీ. 2 lakhs వస్తుంది. కరెక్టా? Yes, ఒకవేళ ఇది ఆలోచించండి, మన కింద 10 మెంబర్స్ గెలిస్తే దగ్గర 9 లక్షల పైన వచ్చేస్తుంది గురుజీ. 10 లక్షలు వస్తుంది సార్. కరెక్టా? Yes, గురుజీ. Yes, Yes, గురుజీ. గురుజీ. సో ఇప్పుడు చెప్పండి, మీరు టార్గెట్ గెలిచిన ₹1,00,000 వస్తుంది. అప్పుడు కూడా మనకు 3 నెలలకు అనుకుంటే ఒక నెలకు 30,000 ఇన్కమ్ అయిపోతుంది. ఒకవేళ మీ కింద లెఫ్ట్ ఒక రైట్ ఒకరు గెలిచినంటే మీకు 2 లక్షలు వస్తుంది. మీ కింద ఒకవేళ 10 మంది గెలిపిస్తారంటే మీకు ఎంత వస్తుంది? ₹10,00,000 సంపాదించుకోవచ్చు. ఇంత పెద్ద ఆప్షన్ మీకు ఎక్కడైనా ఉందా సార్? చెప్పండి, అర్థం కాదు నాకు. ఇంత పెద్ద అవకాశం ఉందా? ఇది సీరియస్గా ఆలోచించండి ఒకసారి. ఎందుకు చేయకూడదు? ఇది ఒక పనే కదా. బయట మీరందరూ మేము చాలా బిజీ అంటున్నారు కదా. దేనికోసం బిజీ? ఇన్కమ్ కోసమే కదా బిజీ, పని కోసమే కదా బిజీ. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఈరోజు ఒక మంచి మాట చెప్తాను, దీన్ని అబ్జర్వ్ చేయండి. అందరు కొంచెం చెవులు తెరుచుకొని ఓపెన్ చేసుకొని చూడండి. ఆ డీలా ఫేస్లో వేసుకోకండి, ఎగ్జైట్మెంట్ ఫేస్ లేదు మీ అందరి. ఏమైనా సార్ కొంచెం ఇట్లా కూర్చోండి సార్, ముందు కూర్చోండి. ముందు కూర్చోండి గురుజీ. ముందు కూర్చోండి. కొంచెం ఎగ్జైట్మెంట్ ఫేస్ ఆ కనబడతలేరు. ఒక వీరాంజనేయ సార్ మాత్రం ఎగ్జైట్మెంట్ ఫేస్ ఉందబ్బా. ఓకేనా? సో ఎలా ఉండాలంటే ఒకసారి గమనించండి. బయట చాలా మంది బిజీ అయిపోతున్నారు. దేనికి బిజీ అయిపోతున్నారు అంటే చూడండి, వీళ్ళు 15,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించడానికి ఇంత బిజీ అయిపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 సంపాదించడానికి టైం లేదు. ఎక్కడ బిజీ అవుతున్నారు వాళ్ళు? 15,000 20,000 రూపీస్ సంపాదించుకోవడానికి ఎంత బిజీ అయిపోతున్నారంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 సంపాదించుకునే టైం లేదు. అవునా కదా? Yes. ఇక్కడ చూడండి, మనకు కావాలంటే ఇక్కడ చూడండి 90,000 సంపాదించుకోవచ్చు, 2 లక్షలు సంపాదించుకోవచ్చు, 10 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఈ 3 నెలల లోపల. మీరు చెప్పండి సార్, బయట ఈ ఆప్షన్ ఉందా? No. మీరు ఏ పని చేయండి, డే నైట్ చేయండి, 3-4 పనులు చేయండి. కూరగాయలు అమ్మండి, జాబ్ చేయండి, ఆటో నడపండి, ఇన్ని పనులు ఒకటేసారి కలిపి కూడా చేయండి. ఉందా? అవకాశం ఉందా? No. దాంతో పాటు ఒకసారి గమనించండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది సార్ ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు? ఎప్పుడైనా వెళ్ళారా ఎక్కడికన్నా? ఎక్కడైనా అసలు జీవితం అంటే ఏంటి తెలుసుకున్నారా? ఆ ఫ్లైట్ వెళ్ళేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, అవన్నీ ఏంటో తెలుసా మనకు? అరే మన లైఫ్ అలానే అయిపోయింది, మన ఫాదర్ లైఫ్ అలానే అయిపోయింది, మన తాత లైఫ్ అలానే అయిపోతుంది. మన పిల్లల లైఫ్ కూడా అలానే ఉండాలనా? చేంజ్ అవ్వాలా వద్దా? కంపెనీ చూడండి డబ్బులు ఇస్తుంది, డబ్బులతో పాటు మనకు వచ్చేసి ఫారెన్ ట్రిప్ కూడా ఇస్తుంది. అంటే ఎంత పెద్ద లైఫ్ సార్. దీన్ని మిస్ అవ్వాలనా? దీన్ని సాధించాలనా? చేయాలి గురుజీ, సాధించాలి గురుజీ. చూడండి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. వీళ్ళందరూ ఎలా ఉంది? చాలా ఫీలింగ్లో ఉన్నారు కదా ఈ ఫోటోస్ అందరూ. No, గురుజీ. మీరు ఎలా అయితే గురుజీ. జూమ్ లో మీ ఫోటో మీకు కనబడుతుంది కదా, అలానే ఉన్నారా? వీళ్ళు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా చాలా సంతోషం ఉన్నారు గురుజీ. సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకసారి కాదు 4-5 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. కనీసం ఒకరు 10 కంట్రీలు 15 కంట్రీలు తిరిగి వచ్చారు. అందుకోసం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు ఒకటి కూడా పడలేదు గురుజీ. ఇక్కడ చూడండి,
ఓకేనా? ఈ విధంగా మీకు కూడా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పులి దగ్గర ఆడుకోవచ్చు, సింహం దగ్గర ఆడుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, పాలు తాపించవచ్చు. ఈ లైఫ్ని ఒక్కసారి అనుభవించేస్తారు. అది కూడా ఎలా ఫ్రీగా ఎలా తీసుకెళ్తారు? नमो विश्वकर्ता नमो विघ्नहर्ता नमो शांताकारं नमो निर्विकारं नमो विश्वकर्ता नमो विघ्नहर्ता नमो शांताकारं नमो निर्विकारं। ये धरती ये अंबर ये दरिया समंदर ये दिलकश नजारे सभी हैं तुम्हारे। नमो 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 ये चलती हवाएं महकती दिशाएं ये सांसों की हलचल कहती है पल पल। ये चलती हवाएं महकती दिशाएं ये सांसों की हलचल दिव्यं मनो प्रेम रूपम नमो विश्व रूपम। नमो 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 नमो। तू ही सबसे अफजल तू ही सबसे आला तेरे ही दम से जहां में उजाला। సరే, ఎలా ఉంది? బాగుందా? సూపర్. Yes, Guruji. ఎవరెవరు మా ఫోటో కూడా చూపించాలనుకుంటున్నారు? మా ఫోటో చూపించాలనుకుంటే చూపించాలి గురుజీ. సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మనం నిద్రలో ఉన్నాం, ఇంకా మేల్కోలేదంటే ఇంకా మనం వేరేలాగా అనిపిస్తుంది. అవునా? Yes. సో Yes, దీనికోసం గురుజీ. మీరు చేయాల్సిన ఏం లేదు సార్. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. చూడండి, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ఈ ఈ పని చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇది చూడండి, ప్రతి ఒక్కరిని మనం ఏం చేస్తాం, బిజినెస్లోకి తీసుకొస్తాం. జాయినింగ్ చేయించాలి. అందరు చెప్పండి. Joining. Joining చెప్పాలి. అందరు చెప్పాలన్నప్పుడు అందరు చెప్పాలి. జాయినింగ్ Yes, చేయించాలి. గురుజీ. Joining చేయించాలి. ఇంకా కొంతమంది చెప్పట్లేదు. Joining చేయించాలి గురుజీ. ట్రైనింగ్ చేయించాలి. జాయినింగ్ చేయాలి, తర్వాత ఎఫ్ఐఎం చేయాలి, ఎఫ్ఐఎం చేయాలి. ఆ తర్వాత టూల్స్ ఇవ్వాలి, తర్వాత టూల్స్ ఇవ్వాలి అందరికి. టూల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత లిస్ట్ రాపించాలి, లిస్ట్ రాపించాలి. లిస్ట్ రాపించాలి. ఆ తర్వాత బోనస్ ఇప్పించాలి. ఆ వారం ఇన్కమ్ బోనస్ ఇప్పించాలి. ఆ వారంలోనే బోనస్ వాళ్ళతో బోనస్ ఇప్పించాలి. ఇచ్చాలి. ఆ ఎంత తర్వాత కోర్ ట్రైనింగ్ అటెండ్ చేయించాలి. ఏం చేయించాలి? కోడ్ ట్రైనింగ్ అనేది చేయించాలి. కోర్ ట్రైనింగ్ అటెండ్. కంపల్సరీ అటెండ్ మళ్ళీ ఒకసారి చెప్తామా? అందరు చెప్తామా? Yes, గురుజీ. సార్ చెప్పండి. జాయినింగ్ చేయించాలి, జాయినింగ్ చేయించాలి. ఎఫ్ఐఎం చేయాలి, ఎఫ్ఐఎం చేయించాలి. టూల్స్ ఇవ్వాలి, టూల్స్ ఇవ్వాలి. లిస్ట్ రాపించాలి. లిస్ట్ రాపించాలి. అదే వారంలో ఇన్కమ్ తెప్పించాలి. అదే అదే వారం వారంలో ఇన్కమ్ తెప్పించాలి. తెప్పించాలి. కోర్ ట్రైనింగ్ అటెండ్ చేయించాలి. కోడ్ ట్రైనింగ్ చేయించాలి. చెప్తారు గురుజీ. ఇక్కడ కోర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాయిన్ అయినట్లు కౌంటింగ్. మనకు ఎప్పుడు కౌంటింగ్? వాళ్ళు కోడ్ ట్రైనింగ్ తర్వాత కోర్ ట్రైనింగ్ అయిపోయిందంటే అప్పుడు మనకు జాయినింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు మీ టీంలో చెక్ చేసుకోండి, మీరు ఓన్లీ జాయినింగ్ వర్క్ చేస్తున్నారా, ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేపిస్తున్నారా? మీ టీంలో జాయినింగ్ చేపిస్తున్నారా, మొత్తం సర్కిల్ కంప్లీట్ చేపిస్తున్నారా? ఓన్లీ జాయినింగ్ జరుగుతుంది గురుజీ. ఓన్లీ జాయినింగ్ జరుగుతుంది కాబట్టి మీ బిజినెస్ మళ్ళీ జీరో అవుతుంది, మళ్ళీ జీరో అవుతుంది. మీ బిజినెస్ జీరో అవ్వకూడదు అంటే ఈ రోజు నుంచి ఈ మంత్రాన్ని పాటించండి. ఇది ఒక సీక్రెట్ మీరు తెలుసుకుంటారు. పూర్తయిన తర్వాత జాయినింగ్ మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ రోజు నుంచి సీరియస్ తీసుకొని ఇది కంప్లీట్ చేయించండి. వాళ్ళకి ఈ సర్కిల్ ఆఫ్ రొటేషన్ మీరు కంప్లీట్ చేపిస్తే ఖచ్చితంగా మీ బిజినెస్లో మీరు ఫెయిల్ అవ్వరు, మీరు ఎప్పుడు కూడా జీరో అవ్వరు. ఈ రోజున మేల్కుంటారా లేకుంటే అట్లనే ఉంటారా? ఇంకా మేల్కుంటాం గురుజీ. మేల్కుంటారా? Yes, గురుజీ.
సో మీరు జాయినింగ్ మాత్రమే చేపిస్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు జీరో అవుతారు. మీరు ఒకవేళ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేపిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు డైమండ్ అవుతారు. సో మీరు జీరో అవ్వాలా, డైమండ్ అవ్వాలా? డైమండ్ కావాలి. డైమండ్ అవ్వాలంటే ఈ సర్కిల్ కంప్లీట్ చేపిద్దామా? ఎస్ సార్ చేపిస్తానంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా అనిపించింది మీ దగ్గర మాట్లాడినందుకు. సో ఇప్పుడు ఒకటే ఒక పని చేయాలి మనం, స్టాప్ థింకింగ్ స్టార్ట్ డూయింగ్. చెప్పండి అందరూ. Stop thinking, Start start స్టార్ట్ doing. థింకింగ్ అందరూ స్టార్ట్ చెప్పండి. డూయింగ్. Stop thinking, start doing. Start doing. అందరు చెప్పమంటే ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు. Stop thinking, Stop start thinking, స్టాప్ start థింకింగ్ doing. స్టార్ట్ డూయింగ్ గురుజీ. ఎస్ సార్, ఆలోచించడం ఆపేసేయండి, పని చేయడం స్టార్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యూనివర్సల్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ కంపెనీ, అండ్ మీకు అందరు కూడా థ్యాంక్ యూ. సో ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం సార్. చాలా బేసిక్ పాయింట్స్, మినిమం పాయింట్స్